సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏపీసీసీ చీఫ్ షర్మిల గారు ఒక లేఖ రాశారంట సార్. అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఒక పెద్ద లేఖ రాశారంట కదా. మరి లేఖలో ఏముంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే లేఖలో చాలా ప్రధానంగా ఆవిడ ప్రస్తావించిన విషయం ఏంటంటే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో పరస్పరం తెలుగుదేశం వైసీపీ పరస్పరం చేసుకుంటున్నటువంటి దాడుల గురించి ప్రస్తావించారు ఆవిడ. వాటిని నివారించడానికి తెలుగుదేశం వైపు నుంచి చర్యలు తీసుకోమని ఒక కోరిక కోరారు. అలాగే వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసం జరుగుతోంది చాలా చోట్ల. దాన్ని గురించి పట్టించుకొని, అంటే ఇప్పటివరకు లేని సాంప్రదాయం. చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చాలా గ్రాండ్గా ఒక మాట చెప్పుకునేవాడు. అదేంటంటే, హైదరాబాదులో చాలా పార్కులకి ఆయన కాంగ్రెస్ నాయకుల పేర్లే పెట్టాడు. ఆయన పరిపాలనలో నిర్మాణం జరుపుకున్నటువంటి ఉద్యానవనాలకి. అలాగే ఆయన పరిపాలనలో ఏర్పాటు చేసినటువంటి ఇండోర్ స్టేడియం, దానికి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టాడు ఆయన. అలాగే వెంగళరావు గారి ఉద్యానవనం రోడ్ నెంబర్ 1లో, అక్కడే వెంగళరావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అది కూడా ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు ఆ గౌరవం ఇవ్వాలి అని జరిగింది. అలాగే కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, దాని ముందు కాసు బ్రహ్మానందరెడ్డి గారి విగ్రహం. ఇది చాలా గొప్పగా చెప్పుకునేవాడు ఆయన. మేము అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల విగ్రహాలను కూడా మేము ప్రతిష్ఠ చేశాము, ఇది మా కల్చర్ అని చెప్పుకునేవాడు ఆయన చంద్రబాబు గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. సో ఆ కల్చర్ని నిలబెట్టుకోమని కోరుతోంది ఆవిడ. కోరుకుని ఇలాంటి పనులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ విగ్రహ విధ్వంసాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టండి, అడ్డుకోవటానికి మీ క్యాడర్ మీరు చెప్పుకోండి అని చెబుతూ, అవతల పార్టీ వాళ్ళు కూడా కవ్వింపు చర్యలు చేస్తున్నారంటే, మీరు చేస్తున్నారని వారు, వారు చేస్తున్నారని మీరిద్దరూ ఇలా పరస్పరం ఘర్షణలు పట్టడం వలన వైఎస్ఆర్ని అభిమానించేటువంటి అనేక మంది సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయి ఒకటి. రెండోది, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతోంది అనేది ఒకటి. ఈ రెండు అంశాలు సీరియస్గా పట్టించుకోండి అని చెప్పింది ఆవిడ. టోటల్ కాంటెక్స్ట్ అక్కడే తిరిగింది. ఆవిడ అభినందనలు తెలియజేస్తూ, ఈ చారిత్రాత్మక విజయం మిమ్మల్ని వరించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని మొదలుపెట్టి ఈ విషయాలు ప్రస్తావించింది ప్రధానంగా. అయితే రాష్ట్ర ప్రగతికి కావలసినటువంటి పనులు, పోలవరం గురించి కానీ, లేకపోతే రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి తీసుకురండి అని కానీ, అలాగే ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి అని కానీ, అవేవి పెద్దగా ప్రస్తావించలేదు ఆవిడ. అంటే వాటికంటే కూడా ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఈ వారం రోజుల నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్నటువంటి దాడుల మీదే ఎక్కువ కేంద్రీకరణ కనిపించింది. అయితే రాష్ట్ర అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను లాంటి వాక్యాలు కూడా ఉన్నాయి, లేవని నేను అంటలేదు. కానీ స్పెసిఫిక్గా అవి ప్రస్తావించాలి. దీన్ని తగ్గించి, దీని నిడివి తగ్గించి, ఇది ఎలాగూ ఈ అత్యుత్సాహం కొనసాగుతుంది. అయితే ఆవిడ క్లెయిమ్ చేసుకునే కోరిక కనిపించింది ఆ ఉత్తరంలో. అంటే వైఎస్ కూతురుగా నేను దీనికి రియాక్ట్ అవుతున్నాను, ఈ విగ్రహ విధ్వంసాలకి అనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటం ఆవిడ ఉద్దేశం ఆ ఉత్తరం రాయటం వెనకాల. అది మాత్రమే కాదు, తను కేవలం వైఎస్ కూతురు మాత్రమే కాదు, ఏపీ కాంగ్రెస్, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉంది ఆవిడ. కాబట్టి ఆ పదవికి గౌరవం తెచ్చే పద్ధతిలో రాష్ట్ర ప్రయోజనాల గురించి, తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇంకొంచెం ప్రముఖంగా మాట్లాడుంటే బాగుండేది. కానీ సుదీర్ఘ లేఖలో ప్రధానంగా ఆవిడ శాంతి భద్రతల సమస్యని మాత్రమే ప్రస్తావిస్తూ, దానికి జోడింపుగా ఈ విగ్రహ విధ్వంసాల గురించి మాట్లాడారు. ఈ డోస్ సరిపోదు. దీనికి తోడు ఆవిడ మీడియా ముందుకు రావటం అనేది ఆపేశారు పూర్తిగా. ట్విట్టర్ ద్వారా లేకపోతే ఇలాంటి ప్రకటనల ద్వారా కనిపిస్తున్నారు తప్ప, నేరుగా
ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం లాంటి కార్యక్రమాలు ఎన్నికలకి ముందు వరకు చేసినటువంటి చొరవ, అటువంటి చొరవ కనిపించట్లేదు ఇప్పుడు. అనేక విషయాలు ఉన్నాయి, విత్ ఇన్ కాంగ్రెస్ చాలా గొడవలు ఉన్నాయి, చాలామంది ఆవిడ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది ఏమీ లేదు, ఎప్పట్లాగే ఒక్క సీటు గెలవలేదు, పార్లమెంటుకి ఒక సభ్యుడిని పంపలేదు, అసెంబ్లీకి ఒక సభ్యుడిని పంపింది లేదు. దీని మీద అంటే ఒక వేవ్ వచ్చింది కాంగ్రెస్కి, షర్మిల ప్రవేశము ఈ ఎన్నికల్లో ఏదో ఒక స్పేస్ దొరుకుతుంది అని మాత్రం అనుకున్నారు. ఆ స్పేస్ దొరకలేదు. ఒకే ఒక్క ప్రయోజనం నెరవేరింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ షట్ డౌన్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అంటే వైఎస్ఆర్సీపీ కోలుకోలేని దెబ్బతింది అనేటువంటి వాతావరణం వచ్చింది. అదొకటే పాజిటివ్ కాంగ్రెస్ పార్టీకి, ఇంకేం లేదు. ఇంకొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి ఇద్దరు కాన్షియస్గా ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేయటం, ఎన్డీఏ గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే, అది కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. సో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షించినటువంటి కాంగ్రెస్ సభ్యుడు చిరంజీవి గారు ఒకవైపు, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం సహకారం అందించినటువంటి షర్మిల గారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వీళ్ళిద్దరినీ ఉంచుకుని యూపీఏ గెలుపు ఎలా ఇలాంటి వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఆధారంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనేటువంటి తన కోరికను ఎలా తీర్చుకుంటుంది యూపీఏ లేదా కాంగ్రెసు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఓకే. సో వీళ్ళ యాక్టివిటీస్ మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒక చర్య తీసుకోవాలి. అంటే చిరంజీవి గారికి ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, కానీ టెక్నికల్గా ఆయన మెంబర్ అయి ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీ చేస్తున్నారు అనేదాన్ని గుర్తించాము అని కనుక పార్టీ చెప్పగలిగితే దాని ప్రభావం మిగిలిన వాళ్ళ మీద పడుతుంది. అంటే ఒక యాక్టివిటీలో ఉంది పార్టీ అనేది అర్థమవుతుంది. రెండోది షర్మిల గారి ప్రచారం ఎవరికి దోహదపడింది, ఎవరి గెలుపుకి దోహదపడింది అనేది కూడా పట్టించుకోవాలి. అయితే తద్వారా వైఎస్ఆర్సీపీని గద్దెదించగలిగింది ఆవిడ, అది ఒక విజయం అనుకుంటే చెప్పగలిగింది లేదు ఎవరు. కానీ ఎవరిని గెలిపించింది? కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీని గెలిపించడంలో ఈవిడ సహకరించింది. దీన్ని పట్టించుకోవాలి. దీన్ని ఇంకొంచెం విస్తరిస్తే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద కూడా తెలుగుదేశం పార్టీ ఛాయలు ఉన్నాయి. దీన్ని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. యూపీఏ నాయకత్వం ఏ మేరకు పట్టించుకుంటారు, ఏ మేరకు ఈ సమస్యల్ని పరిష్కరించుకుని ముందుకెళ్తారన్నది వారి వ్యక్తిగత వ్యవహారం, ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ నా అబ్జర్వేషన్ అయితే ఇది, షర్మిల గారు ఈ లెటర్లో చాలా విషయాలు ప్రస్తావించి ఉండాల్సింది, కానీ ఆవిడ పర్సనల్ వ్యవహారాలకి పెద్దపీట వేసి ప్రపంచానికి సంబంధించిన పబ్లిక్కి సంబంధించిన విషయాలని తక్కువ స్పేస్లో నింపే ప్రయత్నం చేసింది ఆవిడ. అది పెరగాలి, అది పెరిగి ఇది తగ్గాలి. వ్యక్తిగత లేఖగానే చూస్తారు తప్ప ఇది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఆవిడ రాసినటువంటి లేఖగా చూడటం కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బంది. అది టోటల్గా ఆవిడ లేఖ మీద నా అభిప్రాయం. రాజకీయాల్లో వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళ వివాహాలకు వీళ్ళు వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి కదా సహజంగా. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వీళ్ళు వెళ్ళి ఆదుకోవటం ఇవి జరుగుతుంది. అంటే పార్టీలు రాజకీయాలు వీటన్నిటికంటే కూడా స్నేహధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళాడు అతను. దాన్ని కొంచెం జెంటిల్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ అన్ఫాలో చేయటం అనేది ఇతను చేస్తే దీనికి అభిమానులు దీన్ని ఒక ఇండికేషన్గా తీసుకుని ట్రోల్ మొదలు పెడతారు అతని మీద. ఇది ఏ మేరకు ఉపయోగకరం జనసేనకు కానీ లేకపోతే మెగా కుటుంబానికి కానీ? వీళ్ళు కలిసి లేరు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి బయట రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకు ఏదో మేరకు ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కలుపుకుని వెళ్లాల్సిన సందర్భంలో విడగొట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయటం అనేది ఎప్పుడూ ఇబ్బందే.
ఈ రోజున ఇబ్బందిగా కనిపించకపోవచ్చు, విజయం సాధించున్నారు కాబట్టి దాని తాలూకా మైకం కమ్మేసి ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు జరుగుతాయి. దీన్ని ఏ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాజిటివ్గా తీసుకుంటారు అనేది చూడాలి. వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు ట్రాల్స్ మొదలు పెడితే యుద్ధంగా మారుతుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. అంటే మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరమయ్యేది, అల్లు కాంపౌండ్కి కూడా ఇబ్బంది. అందుకని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించడం కోసమే ఆయన చూస్తున్నాడు. రకరకాల విషయాలు చర్చకు వస్తున్నాయి ఇప్పుడు. తను ఒక ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.